అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోధో వైబ్ 09. ఈరోజు మనం ధర్మస్థలం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ధర్మస్థలంలో ఏం జరిగింది, అక్కడ శవాలు ఎందుకు ఉన్నాయి, అసలు ఈ సంఘటన ఎలా బయటకు వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్ బెంగళూరు నుండి 295 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చాలామంది భక్తులు సందర్శిస్తుంటారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా వస్తుంటారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. జూలై 3, 2025 సంవత్సరం అది సౌత్ కన్నడ పోలీస్ స్టేషన్లోకి ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. తాను 1995 నుండి 2014 వరకు ధర్మస్థలలో పారిశుద్ధ్య ఉద్యోగిగా పనిచేశానని, అక్కడ అనేక మంది మహిళలు, బాలికల మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని, అవన్నీ కూడా తనతో బలవంతంగా చేయించారని, అవి చూడడానికి అనుమానాస్పదంగా అదృశ్యమైన వారని, వారిలో లైంగిక దాడులకు గురి అయి చనిపోయినట్లు అనుమానం ఉన్నట్లు తెలిపాడు. కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే మంగళూరు పోలీస్ స్టేషన్లో ధర్మస్థల బరియల్ కేసుగా నమోదు చేశారు. తన ఆరోపణలను ఆధారంగా ఆలయ ప్రాంగణంలోని కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. జూలై 11 బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో పాతిపెట్టి వెలికి తీసిన అవశేషాలను ఆధారాలుగా సమర్పించారని తెలుస్తుంది. వెంటనే కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి ప్రధానాధికారి అయిన డీజీపీ ప్రణబ్ మోహంతిని నేతృత్వం వహించనున్నారు. తర్వాత కొన్ని రోజులకే చాలా మిస్సింగ్ కేసెస్ రీఓపెన్ చేస్తున్నారు. అందులో ఒకటిదైన సౌజన్య హత్య కేసు ఒకటి. ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఒక పూర్తి వీడియో మీ ముందుకు తెస్తాను. ఇన్వెస్టిగేషన్ ధర్మబద్ధంగా జరగాలని, బాధితులకు న్యాయం చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ యోధో వైబ్ 09. థ్యాంక్ యూ.